వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 5 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. వెదర్ అప్డేట్స్ విశాఖ వాతావరణ శాఖ అధికారితో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్లో చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాలో భారీ వర్షపాతం నమోదవుతోంది. ప్రభావం ఏ ప్రాంతాలపై ఉండబోతోంది, ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతం అయింది, దాని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉండబోతోంది, ఫోర్కాస్ట్ ఏమిటి? గత కొన్ని రోజుల్లో మీకు సూచించిన విధంగానే వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతమైన ఒరిస్సా తీరానికి దగ్గరలో అది అల్పపీడనంగా పరిణామం చెందింది. దానిని ఈ యాస్కాట్ స్కైట్రోమీటర్ విండ్స్ ద్వారా చూసినట్టయితే ఈ ప్రాంతానికి దగ్గరలో ప్రస్తుతానికి ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం పొంచి ఉండటంతో పాటు అది నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 48 గంటల్లో ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత స్పష్టంగా ప్రస్ఫుటంగా మారే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పోతూ ఈ అల్పపీడన వ్యవస్థ దానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తన వ్యవస్థ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో రాబోయే 24 గంటల్లో పలు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రెండవ రోజు అది పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమై తదుపరి అది క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలే అయిన పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది, మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుందని, పశ్చిమ వాయువ్య దిశలో కదులుతున్నటువంటి అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు ఉండేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మరోవైపు తీరం వెంబడి బలమైన ఎదురుగాలు ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లరాదని, అలాగే ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి పోర్టులకు 3వ నంబరు ప్రమాద హెచ్చరికను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.